దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడిపును. పరిశుద్ధమైన దేవుని వాక్యంత శ్రేష్టమైనది. ప్రియులారా, ఆలోచన చేయండి. నీతిమంతుల మార్గం అని అంటున్నాడు. అవును ప్రియులారా, ఈనాటి దినాలలో ఏ మార్గాలలో మానవులు జీవిస్తున్నారు, ఏ గమ్యానికి చేరాలని ఆశపడుతున్నారు? ఆ మార్గములో నీతి ఉన్నదా? నీతి లేని మార్గాలు అనేక మంది ప్రయాణము చేస్తూ ఉన్నారు. జ్ఞానవంతులు అదే మార్గంలో నడుస్తున్నారు, జ్ఞానం లేని వారు అదే మార్గంలో నడుస్తున్నారు. ఈ లోక ప్రయాణములు, ఈ లోక మార్గములు మగ్గిపోతున్నారు. కానీ ఏ మార్గము సత్యమైనదో, ఏ మార్గము జీవమైనదో ఆ మార్గమును అన్వేషణ చేయటానికి మానవులు ప్రయత్నించటం లేదు, ఆలోచించటం లేదు. ఇష్టానుసారమైన మార్గాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకనే ప్రవక్త గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. లోబడి నల్లని మార్గాలకు వెళుతున్న ప్రతి మానవుణ్ణి ఆయన 2 చేతులు సాపి పిలుస్తూ ఉన్నాడు. గనుక ఎక్కడికి ఈ ప్రయాణము, ఈ మార్గము గమ్యం ఏమిటో తెలుసుకోవాలంటే మార్గమును తెలియచేసిన దేవదేవుని సన్నిధికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా సత్య మార్గము నడవటానికి ఆయన మార్గము చూపించారు. గనుక నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుస్తుంది. శ్రద్ధ కలిగిన వారు, పరిశుద్ధులైన వారు దేవుని కొరకు నిందలు అవమానాలు భరిస్తూ ఎంత శ్రమైనా కష్టమైనా ఆ మార్గములో నడుస్తున్నారు. గనుక అది దేవుడికే తెలుసును అని ఇక్కడ వ్రాయబడింది. అవును ప్రియులారా, మరి దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తున్నామా? సొంత మార్గాలు వెతుకుని ఆ మార్గాల వైపు వెళితే ప్రయోజనమేమీ లేదని ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా దుష్టుల మార్గం అంటూ ఉన్నాడు. ఎవరు దుష్టులను ఆలోచన చేస్తే దేవుని మాట విననొల్లని వారు, దేవుని యొక్క మార్గములో చోటివ్వని వారు, దేవుని మాటకు వ్యతిరేకముగా వారి మార్గాలు చూసుకుని నడుస్తున్నవారు, అహంకారం పూని దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యము చేస్తూ హేళన చేస్తూ దుష్ట హృదయముతో దుష్ట మనస్సుతో ఉన్నవారే దుష్టులు. ఈ మార్గము నాశనానికి నడుపుతుందని హెచ్చరిక వస్తుంది. కనుక ఉదయకాల సమయంలో ఏ మార్గములో ఉంటారో నిర్ణయించుకోవలసిందని దేవాతి దేవుడి దినాన మనతో మాట్లాడుతుంది. కనుక నీతి మార్గమైతే, సత్య మార్గమైతే జీవము కలిగిన దీవెన కలిగిన మార్గానికి నడిపిస్తుంది. కనుక ఆ మార్గములో మరణమే లేదు అని వ్రాయబడింది. కనుక ఆ మార్గములో నడిచి దేవుని దీవెనలు పొందుకోవాలని కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దుష్టుల మార్గం అయిపోయి ఎన్నడూ వెళ్ళవద్దు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నాయన 2 మార్గాలు మా ముందుంచారు, మీరే నిర్ణయించుకోండి నాయన బహు స్పష్టంగా బోధించారు. గనుక నీతి మార్గములు నడిచే భాగ్యం మాకు దయచండి. దుష్టుల మార్గం మాకొద్దు నాయన. నీ కొరకు బ్రతికే మార్గం ఇచ్చి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.